హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. తెలంగాణ స్పెషల్ థిక్ గ్రేవీ మటన్ కర్రీతో నేను ముందుకు వచ్చాను. 3/4 కేజీ మటన్ తీసుకొని ఉప్పు వేసి ఒక 20 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. 4-5 సార్లు మారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక అరగంట పాటు మారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఎక్కువనే పడుతుంది కదండి. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలకు, 2 లవంగాలు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. థిక్ గ్రేవీతోని మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. పసుపు వేసుకోవాలి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక పెద్ద గ్లాసుడు నీళ్లు వేసుకోవాలి. థిక్ గ్రేవీ అని చెప్పాను కదా, దీంతోనే థిక్ గ్రేవీ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నీళ్లు వేసుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని నెమ్మదిగా మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మూత పెట్టుకొని ఫ్రై అయ్యాక చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, థిక్ గ్రేవీతో వస్తుంది. మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న మటన్ అందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక చూడండి, థిక్ గ్రేవీ రావాలంటే నెమ్మదిగా టైం పడుతుంది. మొత్తం ఇలా దగ్గరకు వచ్చాక అప్పుడు కారం వేసుకుంటే, కారం కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కారం వేసినాక కూడా కారం, ఉప్పు అన్నీ వేసాక కూడా తగినంత కారం, తగినంత ఉప్పు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి ధనియాల పొడి ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. దాంతోనే థిక్ గ్రేవీ వస్తుంది. పచ్చి ధనియాల పొడి వేసాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టాక ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. సూపర్ టేస్టీగా సూపర్గా ఉంది కదండి. ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. థిక్ గ్రేవీ అయితే చాలామందికి వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం కలుపుకుంటే ఎక్కువ అన్నం తినేటట్టు ఉంటుంది. మొత్తం కలుపుకున్నాక లేత మటన్ అయితే 5 విజిల్ వరకు పెట్టుకోవాలి. ముదిరినది అయితే 7-8 విజిల్ల వరకు పెట్టుకోవాలి. 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకొని ప్రెషర్ అంతా పోయేటట్టు తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ తీసేసుకోవాలి. లేకపోతే బమ్ అంటుంది కుక్కర్. చూడండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అట్లనే ఉంచుకొని మళ్ళీ దగ్గర పడేంత వరకు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకొని ముక్క ఉడుకుతుంది. కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది. కొంచెం బోన్ ఉడకకున్నా కూడా లైట్గా ఉడకకున్నా కూడా ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని
సర్వ్ చేసుకోవడమే. తిక్కు గ్రేవీతో తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని తప్పనిసరి కామెంట్ చేయండి. తెలంగాణ స్పెషల్ విత్ మటన్ కర్రీ విత్ గ్రేవీతో అన్నాను కదా, కంపల్సరీ బగారా. హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ రవ్వు చేపలు తెలిసే ఉంటాయి కదా మీకు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చెరువు నుండి పట్టుకొచ్చారంట అప్పుడే మా కాలనీలో. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక 2 కేజీలు కట్ చేయించుకొని వచ్చినాము. ఫ్రెష్గా క్లీన్ చేయించుకొని వచ్చి ఇంటి దగ్గర మంచిగా క్లీన్ చేసి మొత్తం మారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఫ్రై పీస్లకు కొన్ని, పులుసు పీస్లకు కొన్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై పీస్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తగినంత ఉప్పు, నిమ్మకాయ సగం ముక్క పిండుకోవాలి. నిమ్మకాయ పులుసు వేసుకుంటే కొంచెం నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు ఉంటాయి. బయట అయితే 2 రోజుల వరకు ఉంటాయి, 2-3 రోజులు ఉంటాయి. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. తగినంత కారం వేసుకోవాలి. మీరైతే ఎట్లా చేసుకుంటారో తప్పనిసరి కామెంట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మా వారు వేస్తున్నారు పక్క నుంచి. ధనియాల పొడి మర్చిపోయానని మళ్ళీ అడిగితే ధనియాల పొడి వేశారు. పచ్చి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ముక్కకు మంచిగా పట్టాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, పచ్చి ధనియాల పొడి, కొంచెం నూనె, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు మంచిగా పట్టాలి. బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ముక్కకు మంచిగా ఇమిడినట్టు అవుతుంది. మీరైతే ఎలా చేసుకుంటారండి? వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు చేసేది కూడా కామెంట్లో చెప్పండి ఎలా చేస్తారని. మొత్తం మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మారినేట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మంచిగా ముక్కకు పడుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫిష్ తీసేది ఉంటుంది కదండి, ఫిష్ గరిట, దాంతో ఒక్కొక్కటి పీస్ పట్టుకొని 4 పీసులు పడితే 4, 3 అయితే 3 వేసుకొని ఎక్కువసేపు కదపకుండా ఉంచాలి. అటు ఇటు కదిపితే నూనె కత్తుక్కపోతే. చూడండి, ఒక 10 నిమిషాలు అయ్యాక నెమ్మదిగా తిప్పుకోవాలి. సూపర్గా వచ్చినాయి. రవ్వు చేపలు అంటారు ఇవి. అంటే బొచ్చ చేపలు ఉంటాయి, రవ్వు చేపలు ఉంటాయి, బంగారు తీగలు ఉంటాయి. మేమైతే ఎక్కువ రవ్వు తింటాము, ముళ్ళులు ఎక్కువ ఉండేయని, టేస్టీగా ఉంటుందని రవ్వు చేప తీసుకొచ్చుకుంటాం. చాలా బాగుంది టేస్ట్. మొత్తం ఫ్రై అయ్యాక చూడండి ఎలా ఉంటుందో. ఇవి ఒక 10 నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది పులుసు కూరకండి, చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. తిక్కు గ్రేవీతో వస్తుంది. 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా. మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఎప్పుడు చెప్తా తిక్కు గ్రేవీ అని అంటాను కదా, మీరు కూడా చేసుకొని కామెంట్లో చెప్తేనే కదండి అర్థమవుతుంది.
తిక్కు గ్రేవీ ఎలా చేస్తారు అనేది మేము చేసుకున్నామా లేదా అనేది చెప్పాలి కదండి మీరు. బాగా ఫ్రై అయ్యాక బ్రౌన్గా అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పోపులో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి ఒక సగం గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇందులో సగం గ్లాసుడు కానీ పెద్ద గ్లాస్ కానీ, ఎక్కువ మంది ఉంటే పెద్ద గ్లాస్ వేసుకోవాలి, లేకపోతే సగం గ్లాస్ వేసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాస్ వేసుకుంటున్నాను. ఈ తిక్కు గ్రేవీ అనేది ఈ వాటర్తోనే వస్తుంది. ఈ వాటర్ కూడా మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తిక్కు గ్రేవీ అంటే చూడ ఎలా వచ్చిందో, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకున్నాక చూడండి ఎలా ఉందో. మనం పులుసు కోసం తీసి పక్కన పెట్టుకున్న ముక్కలను అవి కూడా మారినేట్ చేసి పెట్టాను. మొత్తం అందులో వేసుకొని ఫస్ట్ టైం నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత కలపొద్దు, కలిపితే ముక్క విరిగిపోతుంది. మేమైతే ఎక్కువ ఫ్రై పీస్లే ఎక్కువ చేసుకుంటాం. తల, తోక, మీడియం పీసులు అవి మాత్రమే పులుసులో వేసుకుంటాము. బాగా ఫ్రై అవ్వనిచ్చి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. తిక్కు గ్రేవీ చూడండి ఎలా వస్తుందో. మీరు కూడా బాగా ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలి. పులుసు కర్రీ కాబట్టి కంపల్సరీ కారం ఎక్కువనే పడుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరైతే ఎలా చేసుకుంటారండి పులుసు కర్రీ? పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ముందు వేసింది మెంతి పొడి, జీలకర్ర మెంతుల పొడి, తర్వాత వేసింది పచ్చి ధనియాల పొడి. పచ్చి ధనియాల పొడి కూడా వేసుకుంటే తిక్కు గ్రేవీ వస్తుంది. నేనైతే ఎక్కువ పచ్చి ధనియాలనే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. చికెన్లోకి కానీ మటన్లోకి కానీ ఎక్కువ వేసుకుంటాను. మనం పులుసు పక్కన తీసి పెట్టుకున్న పులుసును నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే పులుపు తక్కువ తింటాము. తర్వాత క్లాత్తోని నెమ్మదిగా కదపాలి. ముక్క విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి. గరిట పెడితే ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి తిక్కు గ్రేవీతో ఎలా వచ్చిందో. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. సూపర్ టేస్టీగా తిక్కు గ్రేవీతోని గుమగుమలాడే రవ్వు చేపల పులుసు రెడీ అయింది. రవ్వు చేపల ఫ్రై కూడా రెడీ అయింది. చూడండి ఎలా ఉందో. ముక్కను చూపిస్తే సూపర్ టేస్టీతో చేపల కూర రెడీ అయింది. నచ్చిందా అండి? ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సూపర్ తిక్కు గ్రేవీతో వచ్చింది. కొంచెం కలుపుకుంటే ఎక్కువ అన్నము కలుస్తుంది. ముక్క మంచిగా ఫ్రై అయ్యి పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలానే గార్నిష్ చేసుకుంటానండి. పోయిన సండే కూడా చూపించాను కదా, ఇప్పుడు కూడా ఇలానే చేసుకున్నాను. ఫ్రై అయిన పీసులు చూడండి ఎలా ఉన్నాయో. తిక్కు గ్రేవీతో చేపల పులుసు ఫ్రై అయిన పీసులు రెడీ అయినాయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు చికెన్ ఫ్రై, గుమగుమలాడే చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. మా సబ్స్క్రైబర్ లైవ్ చేసినప్పుడు చికెన్ ఫ్రై చేయక్క అని అడిగింది, అందుకే చేసి చూపిస్తాను. 1 kg చికెన్ తెచ్చుకొని వాటర్లో వేసి ఉప్పు వేసి 10 నిమిషాలు పావుగంట నాననివ్వాలి. ఉప్పుతోని బ్యాక్టీరియా పోతుందన్నట్టు, చచ్చిపోతుందన్నట్టు. 4-5 సార్లు ఫ్రెష్గా కడిగి పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని
పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, చికెన్ ఫ్రై కదండి. చైనీస్ కటింగ్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నూనెలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువనే పడుతుంది గ్రేవీ కోసము, తిక్కు గ్రేవీ రావడం కోసము. ఒక యాలకు 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క నూనెలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సండే స్పెషల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. బాగా ఫ్రై అయ్యాక పుదీనా, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాను చిన్న కత్తెరతో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి. చూడండి, అంతా అట్లా మాడినట్టుగా అట్లా వస్తేనే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. కసూరి మేతి పెనం మీద కొంచెం వేడి చేసుకొని ఇట్లా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది నూనెలోనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక కసూరి మేతి వేసుకున్నాక పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక సగం గ్లాస్ కంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గర పడనివ్వాలి. వాటర్ అంతా దగ్గరకు వచ్చి తిక్కు గ్రేవీ లాగా వస్తుంది. గ్రేవీ అంటే ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఎంత ఇట్లా ముక్కకి ఇట్లా పట్టుకున్నట్టు ఉండాలి కదండి. చూడండి ఎలా వచ్చింది. నూనె పైకి తేలేంత వరకు ఉంచి చికెన్ మారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తే నాకు కూడా కామెంట్ చేయండి. ఇలా చేయండి అని కామెంట్ చేయండి. ఎనీ ఐటెం చేసి చూపిస్తాను. బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనిచ్చి కారం, ఉప్పు, పచ్చి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకున్నాను. కొంచెం పచ్చి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అన్నీ మళ్ళీ కలుపుకొని ఫ్రై అవ్వనిచ్చి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్క విరగకుండా కలపాలి. ఎంతో టేస్టీగా రెడీ అవుతుందండి. సగం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని నెమ్మదిగా కలుపుకొని, కొంచెం ఎక్కువనే పడుతుంది కొత్తిమీర పుదీనా ఫ్రైకి కదా, అన్నీ కొంచెం ఎక్కువనే పడతాయి. నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఎలా అనిపిస్తుంది మీకు. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకొని ఫ్రై అవ్వనిచ్చి బాగా ఫ్రై అయిన చికెన్ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ చేసుకున్నాను. ఉల్లిపాయతో, కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై, బగారా రైస్ ఇలా చేసుకుంటాం మేము. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. నచ్చిందా అండి ఈ వీడియో? లాస్ట్లో ఫైనల్ టచ్ పెరుగును చిలుక్కొని తిక్కుగా కొత్తిమీర చల్లుకొని వేసుకున్నాను.
పూరీలు, మటను, చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ, పూరీలు, బగారా రైస్, మజ్జిగ చారు.